చేసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో భారతీయుల్లో ఉంది. ఈ విషయంలో చాలామంది రాజకీయ నేతలు హామీ కూడా ఇచ్చి ఉన్నారు, పిఓకేని స్వాధీనం చేసుకుంటామని చెప్పి. సో తాజాగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సర్వప్రతినిధి సభలో కూడా విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత ప్రభుత్వం పిఓకేని స్వాధీనం చేసుకుంటుంది, భారత్లో కలుపుకుంటుంది అని చెప్పేసి. సో ఈ మాటల్ని బట్టి చూస్తే భారత్ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండొచ్చు అంటే, పిఓకే లిబరేషన్కి ఏమైనా భారత్ సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందా? ఆపరేషన్ పిఓకే లిబరేషన్ అంటూ ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ ఉందా అంటే మనం ఉంది అని చెప్పొచ్చు. అలా అని లేదనేది మాత్రం మనం చెప్పలేం. వీ కాంట్ రిఫ్యూజ్. దేర్ మస్ట్ బి సమ్ సీక్రెట్ ఆపరేషన్ టు లిబరేట్ ది పిఓకే, ఇండియన్ పిఓకేని ఇండియాలో విలీనం చేయాలి అనేది ఎప్పుడూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత పిఓకే కోసం మనం మాట్లాడలేదు. కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్ మనం నిలుపుకోవడం మీద మనం దృష్టి పెట్టారు. కానీ ఈ ఆపరేషన్ సింధూరుకు తర్వాత మన ఇండియా యొక్క గవర్నమెంట్ దృక్పథంలో చేంజ్ వచ్చింది. దెర్ వాజ్ ఏ విజిబుల్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మైండ్ సెట్, థింకింగ్ ప్రాసెస్ అనమాట. ఎలా వచ్చిందంటే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇక మిగిలి ఉన్నది పిఓకే, దాన్ని తీసుకోవడమే అని ఇండియన్ ప్రైమ్ మినిస్టరే స్వయంగా మాట్లాడడం జరిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత. మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఐక్యరాజ్య సమితి వేదిక మీద నుండి ఇండియన్ ఫారిన్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు పిఓకేని మీరు మాకు ఇస్తారా లేదా అని డైరెక్ట్గా ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట. ఇండియన్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మన మొరాకో వెళ్ళి అక్కడ మీటింగ్లో మాట్లాడుతూ పిఓకే దాని అంతటికి అదే వస్తుంది అని. తర్వాత ఇండియన్ ఆర్మీ కూడా చాలా సందర్భాల్లో ఈ పిఓకేని తీసుకోవడం మీదే మా దృష్టి ఉందన్నట్టు మాట్లాడారు. దీన్ని బట్టి ఏంటంటే, ఇండియా అనేది పూర్తిగా ఇప్పుడు పిఓకేని ఎలా విలీనం చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టిందని మనం చాలా ఈజీగా చెప్పొచ్చండి. మరి ఎలా అంటే, పిఓకేని విలీనం చేయాలి అంటే, పిఓకేని లిబరేట్ చేసి ఇండియాలో విలీనం చేయాలంటే ఎలా అనేది మనం మాట్లాడాలండి. ఎందుకంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియాలోనే స్వయంగా మోడీ గారు మాట్లాడుతూ 1971లోనే పిఓకే తీసుకోవాల్సింది వదిలేశారు. తర్వాత నెహ్రూ పిఓకేని వదలకుండా ఆక్యుపై చేసుకోవాల్సింది, తర్వాత యునైటెడ్ నేషన్స్కి వెళ్ళవలసిందని క్రిటిసైజ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, మోడీ గారు ఏదో ఒక ప్లాన్ లేకుండా అనవసరంగా మాట్లాడరు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన పిఓకే మీద దృష్టి పెట్టారని దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి అసలు ఇండియన్కి ఆపరేషన్ పిఓకే ఏ విధంగా ఉండొచ్చు అనేది మనం ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది. కేవలం IMF లోన్లు చైనా నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఇటు అమెరికా నుంచి, యూరోపియన్ యూనియన్ నుంచి ధన సహాయం తెచ్చుకుని లోన్ల మీద బతుకుతుందన్నమాట. కానీ ఆర్మీ పోషించడానికి ఆ డబ్బులు పెడుతుంది. సో ఆర్థికంగా చితికిపోయి ఉంది. దాన్ని ఆర్థిక దిగ్బంధనం చేస్తే అది మనకి పిఓకే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే ఆర్థిక దిగ్బంధనం అంటే ఏంటి, ఇండియన్ నేవీ అరేబియన్ సీలో మోహరించి దాని ఇంపోర్ట్స్ని ఆపేస్తే మనకి పని అవుతుంది. తర్వాత వేరే దేశాలతో దాన్ని దూరం చేయాలి. కానీ ఇప్పుడు ట్రంప్, ముస్లిం దేశాలు దానికి దగ్గర ఉన్నాయి. చైనా కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఆర్థికంగా దాది ఎంతటి హీన పరిస్థితిలో ఉన్నా ఆర్మీ స్ట్రాంగ్గా ఉంటుంది. కాకపోతే ఈ ఆర్థికంగా దాన్ని ఇరుకుని పెట్టగలిగితే చాలా వరకు ఒకటి పని అవుతుంది. అది ఒక ఆపరేషన్లో అంటే ఆపరేషన్ పిఓకే లిబరేషన్లో భాగంగా దాన్ని ఆర్థికంగా దిగ్బంధించడం, దాన్ని ప్రధానమైనది ఒకటండి. 2, పాకిస్తాన్లో ఇప్పుడు తిరుగుబాటు వాతావరణంలో ఉంది. ఏది, పిఓకేలే. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఈ టీపీపీ ఏది తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్ అక్కడ తిరుగుబాటు చేస్తుంది. సో ఆఫ్ఘనిస్తాన్తో అక్కడ గోల్ అవుతుంది, జోరాన్ లైన్, ఆఫ్ఘనిస్తాన్తో కోఆపరేటివ్. తర్వాత బెలూచిస్తాన్లో తిరుగుబాటు ఉంది, స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. సో పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులు, అక్కడ ఐక్యత లేదు. కాబట్టి బలూచిస్తాన్కి మనం సపోర్ట్ చేస్తూ, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా టీపీపీకి సపోర్ట్ చేస్తూ ఈ పిఓకే ప్రజల తిరుగుబాటుని మనం సమర్థించగలిగితే పిఓకే ప్రజలు ఇందులోకి వస్తారు. పాకిస్తాన్ ఆర్మీ ఇటు పిఓకేలో, ఇటు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో బలూచిస్తాన్ ఇరుక్కుపోయింది. కాబట్టి ఇండియన్ బోర్డర్ దగ్గర అది దృష్టి పెట్టలేదు. అసలు పాకిస్తాన్ నిలుపుకోవాలంటే పిఓకేని మనకు వదలాలి. సో ఇది రెండోది అవుతుంది. అంటే అంతర్గత పరిస్థితులు మనం ఆసరాగా తీసుకోవాలి. ఎందుకంటే అది తప్పేం లేదు, యుద్ధ నీతిలో అది అణ్వాయుధాలు ఉన్నాయి దాని దగ్గర. కాబట్టి అణ్వాయుధాలతో యుద్ధం చేయకుండా, యుద్ధం లేకుండా పిఓకేని మనం తీసుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ని క్రియేట్ చేయాలి. ఇక మూడోది ఏంటంటే, పిఓకే లిబరేషన్ ఆపరేషన్లో ఇటు చైనా, అమెరికా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చైనా తన పిఓకే ద్వారా, మనం అనుకున్న
పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా వాళ్ళు జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి ఇక్కడ గ్వడార్ పోర్టు ద్వారా సీపెక్ నిర్మించింది $10 బిలియన్ పెట్టుబడితో మొత్తం ఇప్పటివరకు వడ్డీలన్నీ కలిపితే. కాబట్టి చైనా మనం పీఓకే మనం తీసుకుంటే సీపెక్ ఆపేయాలి. కాకపోతే చైనాకి మనం చెప్పాలి, ఒకవేళ మా పీఓకే మాకు వచ్చినంత మాత్రాన నువ్వు అక్కడ ప్రాజెక్ట్ నిర్మించుకుంటే ఆ ప్రాజెక్టుని మేము అలౌ చేస్తాం, యూ నీడ్ నాట్ వరీ, నీకేమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మేము ఏమీ చెయ్యం అంటే అసలు మనం తీసుకునేటప్పుడు చైనా న్యూట్రలైజ్ అయిపోతుంది. తర్వాత గ్వడార్ పోర్ట్ అది నిర్మించుకుంది, ఓకే నువ్వు యూజ్ చేసుకోవచ్చు గ్వడార్ పోర్ట్ని, పీఓకే మాకు ఉంటే. ఆ ఒక్క విషయం మనం సూటిగా చెప్పగలిగితే చైనా అడ్డుకోలేదు. ఎందుకంటే మనం పీఓకే మనం తీసుకోవడానికి వెళ్తే చైనా ఎలాగో అడ్డుకోలేదు. కాకపోతే అది పాకిస్తాన్కి సపోర్ట్ లేకుండా పీఓకే తీసుకునేటప్పుడు అది అడ్డు రాకుండా ఉండాలంటే ఇది ఒకటే మార్గం. చైనాని మనం ఇప్పుడు సంబంధాలు పెంపొందించబడుతున్నాయి చైనాతో. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు అక్కడ పుతిన్ ఉన్నారు, ఇలా కన్విన్స్ చేస్తే చైనా ఆగొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ అనే ఒక చిన్న దేశంతో అమెరికాతో అది ఫైట్ చేసే చోట ఇండియా అనేది న్యూట్రల్గా ఉండాలి, అమెరికాకి సపోర్ట్ చేయకుండా. కాబట్టి మనం న్యూట్రల్గా ఉంటే అమెరికా వీక్ అవుతుంది, చైనా అక్కడ దాని పనులు అవుతాయి. కాబట్టి మనకు పీఓకే మనకు రావడం అనేది మనకు ప్రధానం. కాబట్టి చైనాని మనం కన్విన్స్ చేయొచ్చు. తర్వాత రష్యా అధ్యక్షుడు మనకు హెల్ప్ చేస్తారు, అది కూడా మనం ఉపయోగించుకోవాలి. తర్వాత రష్యా సహకారం సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ నుంచి మనకు చాలా అవసరం. ఎందుకంటే ఇటు తర్వాత తాలిబాన్ అనేది చాలా ముఖ్యం. తాలిబాన్ అనేది పాకిస్తాన్కి సపోర్ట్ అనుకుంటారు, కానీ తాలిబాన్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు పాకిస్తాన్కి దాని అవసరం లేదు. ఇప్పుడు జోరాన్ లైన్ ఏది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్లో జోరాన్ లైన్ దగ్గర బోర్డర్ ప్రాబ్లం ఉంది. కాబట్టి వాళ్ళు అందులో తలమునకలు అయిపోయి ఉన్నారు. కాబట్టి తాలిబాన్ ప్రజలు, ఆఫ్ఘాన్ ప్రజలు తాలిబాను ఇండియాతోనే ఎక్కువ సంబంధాలు ఉంటే బాగుంటాయి అనుకుంటారు, కానీ పాకిస్తాన్తో సంబంధాలు ఉంటాయి అనుకుని ఉంటే బాగుంటుందని ఆఫ్ఘాన్ ప్రజలు కోరుకోరు. ఇది చారిత్రక సంబంధాలు. కాబట్టి తాలిబాన్ అందుకే ఇండియాతో మంచి సంబంధాలు కలిగి ఉంటుంది. ఈ విషయంలో న్యూట్రల్గా ఉన్నా పర్వాలేదు, లేదా ఇండియాకి సపోర్ట్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే పీఓకే ఇండియాలో కలిసిపోతే ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్యలో బార్డర్ వచ్చేస్తుందండి. కాబట్టి ఇండియా నుంచి ధన సహాయాలు ఇవన్నీ ఈజీగా వెళ్ళద్ది, మనకు పోర్టు ఫెసిలిటీ వస్తుంది. పాకిస్తాన్ అనే ఒక దేశం మీద ఈ ఆఫ్ఘాన్ అనేది ఆధారపడవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో బౌండరీ, ఇది పీఓకే బౌండరీ వచ్చేస్తే ఇంకా తాలిబాన్కి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇండియా అనేది ఎప్పుడూ డేంజర్ కాదు ఆఫ్ఘనిస్తాన్కి చరిత్రలో, అది తాలిబాన్కి తెలుసు. కాబట్టి తాలిబాన్ మనకి హెల్ప్ చేస్తుందండి అక్కడ. సో పీఓకేకి ఇది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ఇరాన్ ఉంది. ఇరాన్ అనేది ఇరాన్ హెల్ప్ అనేది ముఖ్యం. మనకి 1000 కిలోమీటర్ల బౌండరీ కలిగి ఉంది ఇది పాకిస్తాన్కి. కాబట్టి ఇరాన్ అనేది మనకి సహకరిస్తుంది. ఈ విషయంలో తిరుగులేదు. ఎందుకంటే తాలిబాన్ వ్యవహారంలో ఆఫ్ఘనిస్తాన్లో ఇరాన్ ఇండియాలు సహకరించుకునే ఒకదానికి ఒకటి. ఇప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ అనేది ఈ సౌదీ అరేబియాకి రక్షణ వెళ్ళింది. కాబట్టి సౌదీ సున్నీ నేషన్, ఇటు షియా నేషన్ అనేది ఇరాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ తయారైంది. కాబట్టి ఇరాన్ అనే హెల్ప్ అనేది మనకు ఉంటుంది, అది న్యూట్రల్గా ఉన్నా పర్వాలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇజ్రాయెల్ హెల్ప్ అనేది ఇక్కడ మనకు చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇరాన్ అనేది ఈ పాకిస్తాన్ అనే దాన్ని మనం ముక్కలు చేస్తూ ఉంటే, పీఓకేని లాక్కుంటూ ఉంటే, పాకిస్తాన్ దగ్గర ఉన్న ఒకటే ఒక ఆయుధం అణ్వాయుధం. ఈ అణ్వాయుధం అనేది పేచ మనం అనసరిస్తే ఈజీగా ఇండియన్ ఆర్మీ మనకు కొట్టేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ అణ్వాయుధాలు నిర్వీర్యం చేయడం లేదా అణ్వాయుధాలను ఆపడం అనేది ఇండియా ఇజ్రాయెల్ సహకరించుకుంటే అది ఈజీ అయిపోతుందండి. కాబట్టి అణ్వాయుధాలపై ఇటు ఇజ్రాయెల్ ఇండియా గురి పెట్టాలి. సో ఈ విధమైన ఒక బహుముఖ వ్యూహం, ఒక మల్టీ ప్రాంజ్డ్ అప్రోచ్, అంటే రాజకీయంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా, దౌత్యపరంగా, ఓకే బయట అంటారు ఎదుటి వాళ్ళకి ఎర వేయడం వల్ల ఇన్ని విధాలు మనం అమలు జరిగితే ఇటు అణ్వస్త్ర పాకిస్తాన్ని మనం అణిచేసి మన పీఓకేని మనం తీసుకోవచ్చు. ఈ ప్లాన్తోనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అజిత్ దోవాల్ని రంగంలో దించడం. అజిత్ దోవాల్ అది స్ట్రాటజీ చేస్తే అంత ఈజీ కాదు. ఇండియన్ ఆర్మీ కూడా ఇప్పుడు ఎల్ఓసి అంటే 700 కిలోమీటర్ల ఎల్ఓసి వెంబడి సుమారు 5 లక్షల ఆర్మీ ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఎన్నో ఆయుధాలు సంపాదించుకుంటుంది. పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయదు. పాకిస్తాన్ అణ్వాయుధాలు కాదు కదా, ఏ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఇండియాలోకి రాలేదు. అది ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. కాబట్టి చైనా కూడా అంత ఈజీగా దానికి ఇప్పుడు సపోర్ట్ చేసే పరిస్థితులు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లేవు. దీన్ని ఆసరా చేసుకుని మనం ఈ పని చేయాలి. సో ఈ విధంగా బహుముఖ వ్యూహంతో అంటే మల్టీ ప్రాంజ్డ్ స్ట్రాటజీతో మనం చక్కగా అమలు జరగగలిగితే ఈ పీఓకే అనేది యుద్ధం లేకుండానే పీఓకేని పాకిస్తాన్ మన చేతిలో పెట్టగలిగితేనే మిగిలిన పాకిస్తాన్ సర్వైవ్ అవుతుందండి. లేకపోతే పాకిస్తాన్ ఉండకుండా చేస్తాం. ఎందుకంటే ఇండియా ముందు ఉండలేదు.
ఇప్పుడు పాకిస్తానీ ప్రజలు కూడా దానికే సిద్ధంగా ఉన్నారు. పీఓకేని ఇండియాకు వదిలేస్తే ఇండస్ వాటర్ ఇస్తుంది అని మనం పాకిస్తాన్ ప్రజలకు చెప్పాలి ఈ విషయాన్ని. ఏది పీఓకే మాకు వదిలేస్తే మీ ప్రజలకు మేము ఇండస్ వాటర్ రివర్ ఇస్తాం షేర్ ప్రకారం, ఒకప్పుడున్న 80% కాకుండా. కాబట్టి పాకిస్తానీ ప్రజలు ఈరోజు అల్లాడిపోతున్నారు. కాబట్టి ఇండియాకి పీఓకే వదలడం వల్ల ఏమొచ్చింది, అది వదిలే మాకు ఇమ్మన్నట్టు ప్రజలు ఉన్నారు అక్కడ తిరుగుబాటులు చేస్తూ. కాబట్టి పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ గవర్నమెంటు, ఎంటైర్ గవర్నెన్స్ సెటప్ ఈరోజు పాకిస్తానీ ప్రజలను కన్విన్స్ చేసే ధోరణిలో లేదు. కాబట్టి ఈ పరిస్థితులు అన్నీ అనుకూలంగా తీసుకుంటే ఇండియా తన పీఓకేని మనం విలీనం చేసుకోవచ్చు. అదే ఆపరేషన్ పీఓకే లిబరేషన్. ఈ వార్ స్ట్రాటజీని, ఈ అద్భుతమైన వ్యూహాన్ని ఇండియా అమలు జరుపుతుంది చాలా జాగ్రత్తగా. అంత శక్తివంతమైన దేశం ఈరోజు దౌత్యపరంగా కానీ, ఆర్థికంగా పరంగా కానీ, మిలిటరీ పరంగా కానీ ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇండియాని వదులుకోలేదు. కాబట్టి భారతదేశానికి ఒక అద్భుతమైన మంచి పరిస్థితి ఈ 2025లో, అది కూడా మోడీ నాయకత్వంలో వచ్చింది. కాబట్టి దీన్ని పీఓకేని తీసుకువెళ్ళడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం అని ఇండియా అమలు జరుపుతుందని మనం చెప్పుకోవచ్చండి.